హలో గైస్, వెల్కమ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ప్రాపర్‌గా డిస్కస్ చేయబోతున్నాం వెస్టీజ్ అప్లికేషన్ గురించి. సో, అందులో ఉన్న ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, వాటిని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి, ప్రతీదీ ఏ టు జెడ్ మొత్తం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ వీడియో ప్రాపర్‌గా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీ టీమ్‌లో ఎవరైతే న్యూ పర్సన్ మీతో పాటు కలిసి స్టార్ట్ అయితే, న్యూ టీమ్ మెంబర్ మీ టీమ్‌లో కనెక్ట్ అయితే, ఆ పర్సన్ కూడా ఈ వీడియో డెఫినిట్‌గా మీరందరూ షేర్ చేయాలి. సో, వితౌట్ మేకింగ్ ఎనీ డిలే డైరెక్ట్‌గా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ థింగ్ మీరు వెస్టీజ్ అప్లికేషన్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, వెస్టీజ్ ఈ యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్‌లో రెండిట్లో మీకు దొరుకుతుంది. అండ్ వెస్టీజ్ మనకి వెబ్సైట్ ఉంది అండ్ అలాగే యాప్ కూడా ఉంది. సో, ప్రెజెంట్ నేను మీకు ఓన్లీ యాప్ గురించి నేను మీ అందరికి షేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ థింగ్ మీరు యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్‌లో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సైన్ ఇన్, ఒకటి సైన్ అప్. సైన్ ఇన్ అంటే గైస్ ఆల్రెడీ మీకు అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్‌గా సైన్ ఇన్ క్లిక్ చేయాలి. ఒకవేళ సైన్ అప్ అంటే మీ సీనియర్ మీకు అకౌంట్ క్రియేట్ చేసిస్తారనమాట. సో, మీ సీనియర్ ఇది చూసుకుంటారు. సో, ప్రెజెంట్ మీకు ఆల్రెడీ ఐడీ, పాస్వర్డ్ మీ అందరికి అకౌంట్ క్రియేట్ అయిపోయింది అనుకోని నేను ఈ వీడియో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో దట్ మనం డైరెక్ట్‌గా సైన్ ఇన్ క్లిక్ చేద్దాం. సో, సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డిస్ట్రిబ్యూటర్ ఐడీ, అంటే మీ డిస్ట్రిబ్యూటర్ ఐడీ మీకు వచ్చే ఉంటుంది. సో, అండ్ మీకు పాస్వర్డ్ కూడా మీకు క్రియేట్ అయ్యి ఉంటుంది. సో, మీరది ఇక్కడ డైరెక్ట్‌గా ఎంటర్ చేయాలి ఐడీ అండ్ పాస్వర్డ్. ఆహ్, యాహ్! సో, ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఎంటర్ చేశాను. ఒకవేళ మీకు పాస్వర్డ్ మీకు గుర్తులేదు, మర్చిపోయారు అనుకుంటే, ఇక్కడ బాటమ్‌లో ఒక ఆప్షన్ ఉంది చూసారా? పాస్వర్డ్ బ్లాంక్ బాటమ్‌లో ఫర్గెట్ పాస్వర్డ్ అని. సో, ఇక్కడ మీరు డైరెక్ట్‌గా క్లిక్ చేస్తే మీ ఐడీ నంబర్ అండ్ మీ ఫోను నంబర్ నొక్కితే చాలు డైరెక్ట్‌గా ఒక నంబర్‌కి మీరు కాల్ చేస్తే చాలు డైరెక్ట్ మీ ఫోన్‌కే ఐడీ పాస్వర్డ్ మీకొచ్చేస్తుంది. ఓకేనా? సో, ఒకవేళ ఐడీ పాస్వర్డ్ మిస్ అయిపోతే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి వెస్టేజ్ యాప్‌లోనే మీ అందరికి ఆ ఫీచర్ ఉంది. సో, మీరు దాన్ని యుటిలైజ్ చేసుకుంటే దట్స్ ఎనఫ్. మీకు వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో మీకు ఐడీ పాస్వర్డ్ మీకొచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్‌గా లాగిన్ అవుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు ఐడీ పాస్వర్డ్ మాత్రమే కాదు, మీరు వెరిఫికేషన్ కోడ్‌తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో, మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ నంబర్ అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో, ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ అయితే ఆటోమేటిక్‌గా మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ క్లిక్ చేస్తే చాలు ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అవ్వచ్చు అలా కూడా. సో, 2, 3 వేస్ ఉన్నాయి మనం లాగిన్ అవ్వడానికి. ఒకటి పాస్వర్డ్‌తో మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ పాస్వర్డ్ మిస్ అయిపోతే నేను మీకు చెప్పాను మీరు దాన్ని ఎలా రిటర్న్ చేసుకోవాలి, ఎలా రికవర్ చేసుకోవాలి అని. అండ్ వెరిఫికేషన్ కోడ్‌తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో, ఈ 2 ఆప్షన్స్. సో, ఇప్పుడు నా దగ్గర పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్‌గా పాస్వర్డ్‌తో లాగిన్ అవుతున్నాను. సో, ఇది వన్ ఆఫ్ మై టీమ్‌మేట్ ఒక న్యూ పర్సన్ స్టార్ట్ అయినారు. ఆ పర్సన్ అకౌంట్ నేను డెమో కోసం తీసుకున్నాను. సో, యాహ్! సో, నేను డైరెక్ట్‌గా ఎంటర్ చేస్తున్న ప్రెజెంట్ మనం డైరెక్ట్‌గా లాగిన్ అవుతున్నాం అనమాట. సో, లాగిన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. డూ యూ వాంట్ టు యూజ్ టచ్ ఐడీ? అంటే మీకు సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే యెస్ ఆర్ నో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఫోన్‌కి ఒకవేళ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీ ఉంటే అది మీకు డైరెక్ట్‌గా ఎనేబుల్ చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ నో నొక్కేస్తున్నాను. సో, డైరెక్ట్‌గా మనకి మెయిన్ హోమ్ పేజ్ అయితే ఇదొస్తుంది. దిస్ ఇస్ ద డాష్‌బోర్డ్ ఫ్రంట్ పేజ్ ఆఫ్ అవర్ వెస్టేజ్ అప్లికేషన్ ఇది. సో, ఇక్కడ మీకు నేను కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు చెప్తాను. సో, ఫస్ట్ థింగ్, ఇక్కడ మీ పేరు ఉంటుంది టాప్‌లో. ఇక్కడ చూడొచ్చా మురుగం మనోహర్, అది ఈ డౌన్‌లైన్ ఐడీ అనమాట. అండ్ సో, దాని బాటమ్‌లో అతని లెవెల్ అండ్ అతని ఐడీ నంబర్ ఇక్కడ ఉంటుంది. సో, దిస్ ఈస్ వెరిఫికేషన్ అంటే ఇది మీ అకౌంట్ అని మీకు ఐడెంటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ డాష్‌బోర్డ్‌లో ఈ స్క్వేర్ బాక్స్‌లో మనకి 3 మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మన బిజినెస్‌లో మెయిన్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అవే అన్నమాట. సో, ఒకటి మై పీవీ. మై పీవీ అంటే గైస్ మీరెప్పుడైతే షాపింగ్ చేస్తారో, మీరెప్పుడైతే టర్నోవర్ మీరు సెల్ఫ్ కోసం ఎప్పుడైతే మీరు బై చేస్తారో, మీ ఐడీ నంబర్‌తో. సో, అప్పుడు మీకు ఆ పాయింట్స్ అని మీరు చేసిన టర్నోవర్‌ని బట్టి పాయింట్స్ మీకిక్కడ జనరేట్ అవుతాయి. ఓకేనా? దట్ ఈస్ మై పీవీ. అండ్ గ్రూప్ పీవీ అంటే మీ టీమ్ ఎవరైతే మీరు క్రియేట్ చేస్తారో, వాళ్ళు షాపింగ్ చేసినా, వాళ్ళ టీమ్ వాళ్ళు షాపింగ్ చేసినా, ఆ టర్నోవర్ బేసిస్ పైన ఎంతైతే పాయింట్స్ మనకు జనరేట్ అవుతాయో, ఆ పీవీ మొత్తం మనకి గ్రూప్ పీవీలో మనకు కనిపిస్తుంది. ఓకేనా? పీవీ అంటే గైస్ పాయింట్ వాల్యూ. ఐ థింక్ మీ అందరూ ఆడి 3 డేస్ వర్క్‌షాప్ అటెండ్ అయ్యి ఉంటే, మీకు ఆడి క్లారిటీ వచ్చే ఉంటుంది. అండ్ దాని తర్వాత గైస్ మై నెట్‌వర్క్. మై నెట్‌వర్క్ అంటే గైస్ మన టీమ్‌లో ఎంతమందున్నారు? వాళ్ళ నేమ్స్ ఏంటి? వాళ్ళెంత బిజినెస్ చేశారు? వాళ్ళ టీమ్‌లో ఎవరున్నారు? ఇవన్నీ మనం చెక్ చేయొచ్చనమాట ఈ మై నెట్‌వర్క్‌లో. ఓకేనా? సో, ఇవి 3 మెయిన్ ఆప్షన్స్. అండ్ ఇంకాస్త దీన్ని మై పీవీ మీద క్లిక్ చేశారనుకోండి. సో, ఇంకో పేజ్‌కెళ్తాం మనం. సో, ఇక్కడ మీ సెల్ఫ్ పీవీ గురించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ అదే రకంగా మీకు గ్రూప్ పీవీ నొక్కితే మీ టోటల్ గ్రూప్ పీవీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ సెపరేట్‌గా వస్తాయి. అండ్ అలాగే ఒకవేళ మీరు మై నెట్‌వర్క్ క్లిక్ చేస్తే మీ టీమ్‌లో ఆ పర్సన్ నేమ్ ఏంటి? వాళ్ళ కింద ఎవరున్నారు? మొత్తం మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనోహర్ అనే పర్సన్ కొత్తగా స్టార్ట్ అయ్యాడు. అతని టీమ్‌లో ఒక పర్సన్ కూడా స్టార్ట్ అయ్యాడు. అతని పేరు ప్రవీణ్ కుమార్. సో, ఇక్కడ అతను ఆ బిజినెస్ ఎంత చేసాడో ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ కింద ఎవరైనా ఉన్నారా? ప్రవీణ్ టీమ్‌లో ఎవరైనా వర్క్ చేసిన ప్రవీణ్ టీమ్ ఎంతమంది ఉన్నారో మీరు చెక్ చేయాలి అనుకుంటే, ఇక్కడ ఉన్నాయి చూసారా బాటమ్‌లో మెయిన్ అప్లైన్ అండ్ డౌన్‌లైన్. సో, మనకు కావాల్సింది ప్రవీణ్ డౌన్ ఎవరున్నారో మనం చూడాలి. సో, ఇక్కడ డౌన్‌లైన్ నొక్కితే చాలు. అతని కింద ఎవరున్నారో మనకు తెలుస్తుంది. సో, ప్రెజెంట్ అయితే ఎవరు లేరు కాబట్టి నో డౌన్‌లైన్ ఫౌండ్ అని వచ్చింది. ఓకేనా? సో, ఇది మెయిన్ ఒక డాష్‌బోర్డ్‌లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో, ఒకసారి మీరు యాప్ అంతా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డాష్‌బోర్డ్‌లో అయితే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్, ఈ డాష్‌బోర్డ్‌లో మీకు టాప్‌లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా? టాప్ లెఫ్ట్‌లో. సో, ఇది మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు వెస్టిజ్‌లో ఉన్న ఈ అప్లికేషన్‌లో ఉన్న ప్రతి ఫీచర్ ఇక్కడ మీకు అన్ని డిస్‌ప్లే అయ్యి ఉంటాయి. సో, కేటగరీస్ పరంగా బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయి, డాష్‌బోర్డ్ లైక్ మనం ప్రెజెంట్ ఉన్నదే డాష్‌బోర్డ్‌లో. అండ్ అయితే మనం ఒకవేళ వెస్టీజ్ హాల్ మనం బుక్ చేసుకోవచ్చు.
లైక్ అయితే వెస్టీజ్‌లో 3000 ఆఫీసెస్ ఉన్నాయి. ఆ ఆఫీసెస్ మీ దగ్గరున్న ఏరియాలో ఒకవేళ ఈ ఆప్షన్ అవైలబుల్ ఉంటే మనం బుక్ చేసుకొని అక్కడ మనం మీటింగ్స్ తీసుకోవచ్చనమాట. సో, ఈ ఆప్షన్ మనకి అవైలబుల్ ఉంది. అండ్ వెస్టీజ్‌లో ఈవెంట్స్ ఏమేమున్నాయి అప్‌కమింగ్ ఈవెంట్స్ అయితే చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి వెస్టీజ్‌లో. అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కొన్ని ఉంటాయి. కొన్ని పెయిడ్ ఈవెంట్స్ ఉంటాయి. అవన్నీ ఏమేమి జరుగుతున్నాయి, నా చుట్టుపక్కల ట్రైనింగ్స్ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. అండ్ మై ప్రొఫైల్ అయితే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు ఉంటాయన్నమాట. మీ ఐడీ నంబర్, మీ అప్లైన్ ఐడీ నంబర్, మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ బ్యాంక్ అండ్ పాన్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేసుంటే ఇక్కడ మీకు డైరెక్ట్‌గా కనిపిస్తాయన్నమాట వెరిఫైడ్ అని. ఓకేనా? సో, ఇక్కడ ఈ పర్సన్ వెరిఫై అయిపోయి ఉన్నాయి. సో, అందుకే అక్కడ కనిపించింది. సో, దీని తర్వాత మనం చూడాల్సింది బర్త్‌డే లిస్ట్. మీ టీమ్‌లో ఎవరైతే బర్త్‌డే పీపుల్ ఎవరైతే మీ టీమ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా బర్త్‌డే ఉంటే ఇక్కడ మీకు పాపప్ వస్తుంది. అండ్ విష్ లిస్ట్ అయితే ఐటెమ్స్ మీకు తెలిసిందే ఫ్లిప్‌కార్ట్‌లో, మింత్రాలో మీరందరూ విష్ చేస్తూ ఉంటారు అమెజాన్‌లో. మీకు నచ్చిన ఐటెమ్ మీరు హార్ట్ సింబల్ నొక్కితే విష్ లిస్ట్‌లోకి వెళ్తుంది కదా! సేమ్ అలాగే. అండ్ స్కీమ్స్ మన విష్‌లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. అండ్ దీంతో పాటు మై కేవైసీ ఇక్కడ మనం కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ అని చూసారా? సెల్ఫ్ అంటే మీ సెల్ఫ్ కేవైసీ మీరు కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ. ఓకేనా? సో, మీరు ఆల్రెడీ అకౌంట్ కేవైసీ అయిపోయి ఉంటే మీ టీమ్ వాళ్ళకి కూడా ఇక్కడ మీరు కంప్లీట్ చేయొచ్చు. మీ సెల్ఫ్ కేవైసీ మీరు చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ టీమ్ వాళ్ళ డౌన్‌లైన్ మీ టీమ్‌లో ఎవరైతే స్టార్ట్ అవుతారో వాళ్ళ అందరి కేవైసీ కూడా మీరే కంప్లీట్ చేయొచ్చు. బికాజ్ యూ ఆర్ ద సీనియర్ ఫర్ దెమ్. అందుకోసం మీకు ఈ ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఇక్కడ. సో, ఇక్కడ సెల్ఫ్ పెట్టాను. సో, ఇక్కడ అబ్బాయి పర్సన్ వచ్చింది. ఆధార్ కార్డ్ అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ మనం పెడతాం. అండ్ దీని తర్వాత ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్‌వర్డ్ క్లియర్ ఇమేజెస్ ఆధార్ కార్డ్ మనం అప్‌లోడ్ చేస్తాం ఇక్కడ. సో దట్ కంపెనీ వాళ్ళు వెరిఫై చేస్తారు. అదే ఒకవేళ టీమ్‌ది ఎవరినైనా ఫర్ ఎగ్జాంపుల్ నా టీమ్‌లో ప్రవీణ్ అనే అబ్బాయి ఉన్నాడు. మనోహర్ టీమ్‌లో. సో ఇక్కడ ఏం చేయాలి ప్రవీణ్ ఐడీ నంబర్ నొక్కుతాను ఆటోమేటిక్‌గా పేరు వచ్చేస్తుందన్నమాట. ఐడీ నంబర్ నొక్కితే పేరు వచ్చేస్తుంది. దాని తర్వాత ఆధార్ నంబర్, ఆధార్ సెలెక్ట్ చేస్తా. ఇక్కడ ఆధార్ నంబర్ టైప్ చేస్తా. అండ్ ప్రవీణ్ పర్సన్ ఆ పర్సన్ ఒక ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఇమేజెస్ ఇక్కడ అప్‌లోడ్ చేస్తా. డైరెక్ట్‌గా అప్‌లోడ్ నొక్కితే చాలు కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. ఈ రకంగా మీ కేవైసీ మీరు చేయొచ్చు. అలాగే మీ టీమ్‌లో ఉన్న వాళ్ళ కేవైసీ కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇది కేవైసీ పర్పస్. అండ్ దీని తర్వాత పాన్ కార్డ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ నుంచి పాన్ కార్డ్ అప్‌లోడ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ సెల్ఫ్ అని పెట్టొచ్చు. అలాగే మీ టీమ్ వాళ్ళు కూడా చేయొచ్చు. అండ్ మాక్సిమం మీరు సెల్ఫ్ మీద ఫోకస్ చేయండి. అండ్ అయితే సెల్ఫ్ ఇక్కడ పాన్ నంబర్, ఇక్కడ పాన్ ఇమేజ్ ఐ హావ్ అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టడం టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నానని. అండ్ సేవ్ నొక్కితే చాలు ఆటోమేటిక్‌గా పాన్ కార్డ్ వెరిఫై అవుతుంది. అండ్ సేమ్ అలాగే డాఫ్ డీటెయిల్స్ ఇదొక వెస్టీజ్‌లో ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇది. అయితే మీరు వెస్టీజ్‌లో డిస్ట్రిబ్యూటర్‌గా కనెక్ట్ అయ్యారని జస్ట్ ఒక ఫార్మ్ ఉంటుంది. ఆ ఫార్మ్ మీ సీనియర్ మీకు ఇస్తారు కావాలంటే. అది ఎలా డౌన్‌లోడ్ చేయాలో మీకు చెప్తారు. సో, అది మీరు చేయాల్సిందేంటి ఇక్కడ అది ఆ ప్రింట్ ఔట్ మీరు తీసి అందులో సిగ్నేచర్ పెట్టి ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. అండ్ సేమ్ అలాగే మీకది మీరు ఒరిజినల్‌గా నేను యాక్సెప్ట్ చేసి నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది వెస్టీజ్‌తో డిస్ట్రిబ్యూటర్ అవ్వడానికి అని అఫీషియల్‌గా మీరు డిస్ట్రిబ్యూటర్ పార్ట్నర్ అవుతున్నారని ఒక సింపుల్ ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇది. ఓకేనా? సో, ఇక్కడ మీరు పాన్ కార్డ్ లేదా అడ్రెస్ ప్రూఫ్ మనం ఏదో ఒకటి అటాచ్ చేస్తాం. సో దట్ కంపెనీకి, గవర్నమెంట్‌కి డీటెయిల్స్ వెళ్తాయన్నమాట. సో, ఇక్కడ ఎవరు ఫోర్స్ చేయలేదు. సో, ఆ పర్సన్‌కి ఇంట్రెస్ట్ ఉంది. సో దట్ ఆ పర్సనే జెన్యూన్‌గా వెస్టీజ్ బ్రాండ్‌తో అఫీషియల్‌గా డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు. అండ్ వెస్టీజ్‌లో ఉన్న ప్రతి ప్రొడక్ట్‌ని అతను సెల్ చేసుకోవచ్చు. దాని మీద వచ్చే కమిషన్స్ ఇతను ఎంజాయ్ చేయొచ్చు అని. ఓకేనా? సో, ఇదో అప్లికేషన్ ఫార్మ్ ఇది వెస్టీజ్ పర్పస్ అండ్ అయితే డిస్ట్రిబ్యూటర్స్‌కి అండ్ వెస్టీజ్‌కి ఉన్న మిడిల్‌లో రిలేషన్‌షిప్‌ని మేనేజ్ చేయడానికి ఈ అప్లికేషన్ ఫార్మ్. దీన్ని డాఫ్ అంటాం మనం. ఓకేనా? సో, ఇది మీరు అప్‌లోడ్ చేయాలి ఇక్కడ. మీరు వెస్ట్‌లో కొత్తగా జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా? దీని తర్వాత మై నెట్వర్క్ నేను మీకు చెప్పాను. మన టీమ్‌లో ఎవరెవరు ఉన్నారో మొత్తం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మై కన్సిస్టెన్సీ అండ్ యూ గైస్ ఆల్ నో ఐ థింక్ మీరు వినే ఉంటారు. అయితే మన వెస్ట్‌లో కొన్ని సీఎన్‌సీ ఆఫర్స్ ఉంటాయి. సీఎన్‌సీ అంటే కన్సిస్టెన్సీ ఆఫర్స్. మనం 4 మంత్స్ షాపింగ్ చేస్తే ఫిఫ్త్ మంత్ ఫ్రీ. 4 మంత్స్ కొంటే ఫిఫ్త్ మంత్ ఫ్రీ. ఈ విధంగా మీరు ఆఫర్స్ వినే ఉంటారు. వర్క్‌షాప్‌లో మీ సీనియర్స్ మీకు చెప్పే ఉంటారు. సో, ఆ ఆఫర్ మీరు తీసుకున్నప్పుడు అది మీరు ఎక్కడ కాలిక్యులేట్ చేస్తారో అయితే నేను లాస్ట్ మంత్ తీసుకున్నానా, లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ తీసుకున్నానా లేదా అని ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తాయన్నమాట. సో, వన్స్ ఎప్పుడైతే మీరు ఒక 100 పీవీ లేదా 60 పీవీ సీఎన్‌సీ మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్‌గా మీకు కనిపిస్తుంది. ఓకే. ఫస్ట్ మంత్ కంప్లీట్ అయింది. సెకండ్ మంత్ కంప్లీట్ అయింది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సేమ్ అలాగే న్యూ సీఎన్‌సీ కూడా. ఓకేనా? సో, మీ కన్సిస్టెన్సీ మీరు ఎంతకు షాపింగ్ చేశారో ఆ ఆఫర్ మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా? 4 మంత్స్ కంటిన్యూస్‌గా తీసుకున్నారా లేదా? అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడ మనకొచ్చేసి మై ఫండ్స్. మై ఫండ్స్ అంటే గైస్ వెస్ట్‌లో మనకి 3 ఫండ్స్ ఉంటాయి. మీరందరూ వినే ఉంటారు ఆల్రెడీ. ఒకటి కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ ట్రావెల్ ఫండ్. ఇది మీరు లెవెల్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత మీకు ఈ ఇన్‌కమ్స్ అన్నీ వస్తాయి. ట్రావెల్ ఫండ్ మీకు రావాలి అంటే మీరు సిల్వర్ డైరెక్టర్ లెవెల్ రీచ్ అవ్వాలి. కార్ ఫండ్ లెవెల్ ఆ ఇన్‌కమ్ మీకు రావాలంటే కార్ ఫండ్ రావాలి అంటే మీరు స్టార్ డైరెక్టర్ అనే లెవెల్ రీచ్ అవ్వాలి. ఒకవేళ హౌస్ ఫండ్ మీరు అచీవ్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు అచీవ్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్. సో, ఇవన్నీ ఎలా అచీవ్ చేయాలో మీ సీనియర్స్ మీకు కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళతో ప్రాపర్‌గా ట్రైనింగ్స్ తీసుకోండి. మీకు ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? సో, ఈ ఫండ్స్ అన్ని మీకు ఆ ఇన్‌కమ్, ఆ ఫండ్స్ ఎంతెంత ఉన్నాయో ఇయన్నీ ఇక్కడ మీకు వాలెట్‌లో యాడ్ అవుతూ వెళ్తాయన్నమాట. ఓకేనా? సో, ఈ పర్సన్ ఇంకా ఆ లెవెల్స్ అచీవ్ అవ్వలేదు కాబట్టి 0 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మై కన్సిస్టెన్సీ, మై ఫండ్స్ అయిపోయింది. నెక్స్ట్ మై వోచర్స్. అండ్ అయితే మన వెస్టిజ్‌లో మనకి ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ కొన్ని ఉంటాయన్నమాట. వోచర్స్ మనకు కొన్నొస్తాయి. ఆ వోచర్స్ ఏంటి అంటే మన వెస్టిజ్‌లో షాపింగ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఒకటి ప్రొడక్ట్ వోచర్స్ ఉంటాయి. అయితే మీరు ఏవి కొన్నప్పుడైనా కావచ్చు మనకి వెస్టిజ్ ప్రొడక్ట్ వోచర్స్ వస్తాయి. ఆ ప్రొడక్ట్ వోచర్స్‌తో మీరు ఓన్లీ ప్రొడక్ట్స్ బై చేసుకోగలరు. దాని నుంచి మీకు పీవీ అసలు ఏమీ రాదు. ఓకేనా? సో, ఇక్కడ ఏంటంటే బోనస్ వోచర్. బోనస్ వోచర్ అంటే గైస్ ఈ బోనస్ వోచర్స్ అనేవి మనకి ఇన్‌కమ్స్
ఇన్కమ్ కానీ ఏవైతే ఉంటాయో మీరు బ్యాంక్ డీటెయిల్స్ లింక్ చేయకపోతే అవి వోచర్గా కన్వర్ట్ అవుతాయి. లేదా మనకి వచ్చే సిఎన్సి ఆఫర్స్ కానీ సిఎన్సి బెనిఫిట్స్ కానీ అవన్నీ మనకి ఇక్కడ వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇవి వోచర్స్, ప్రొడక్ట్ వోచర్స్ అండ్ బోనస్ వోచర్స్. ఈ 2 వోచర్స్ మనకొస్తాయి. మనం చేసే షాపింగ్ అమౌంట్‌ని బట్టి మీకొచ్చే బోనసెస్‌ని బట్టి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మై బోనస్. మీకు ఎంత ఇన్కమ్ వచ్చిందో మీరు చెక్ చేసుకోవాలి కదా! సో మనకి ఎవ్రీ మంత్ నీకెంత ఇన్కమ్ వచ్చిందో నువ్వు ఎక్కడ చెక్ చేసుకోగలవంటే ఈ మై బోనస్ ఈ సెక్షన్‌లో. సో ఇక్కడ మీరు చేయాల్సిందేంటి, ఫర్ ఎగ్జాంపుల్ జాన్వరిలో ఎంతొచ్చిందో మనం చూడాలనుకుంటున్నాను. సో డన్ నొక్కాను. సో ఎంత? ₹55 ఈ అబ్బాయికి ఇన్కమ్ వచ్చింది. సో ఆ అబ్బాయి ప్రెజెంట్ వర్కింగ్ లేడన్నమాట. జస్ట్ స్టార్ట్ చేసాడు, కామ్‌గా అయిపోయాడన్నమాట. సో ఈ అబ్బాయికి జాన్‌లో ఎంతొచ్చింది? ₹55 ఇన్కమ్. ఓకేనా? ఈ రకంగా మీ ఇన్కమ్ మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మీ అందరిని మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక ట్రైల్ అకౌంట్ మాత్రమే, ఒక డమ్మీ అకౌంట్. ఓకేనా? సో మీ అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం ఇది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది. దాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇది ఇక్కడ ₹55 ఈ రకంగా మీరు ఇన్కమ్ చూడొచ్చు. అండ్ అయితే అది ట్రాన్స్‌ఫర్ అయిందా లేదా ఇక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయి. ఓకేనా? సో ఈ రకంగా మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ మీకు ఎంత వచ్చిందో మీరు ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఎక్కడ? మై బోనస్ అనే ఆప్షన్‌లో. ఓకేనా? అండ్ దీని తర్వాత గైస్ మై ఆర్డర్స్. మీరు ఎప్పుడైతే ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ ఏంటి, 5 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఆర్డర్ పే చేసిన వెంటనే మీకు డైరెక్ట్‌గా ఇక్కడ కన్ఫర్మ్డ్ ఒకటి ఉంటుంది, క్యాన్సిల్డ్ ఒకటి ఉంటుంది, ఇన్వాయిస్డ్, డెలివర్డ్ అండ్ ఆఫ్‌లైన్. ఆఫ్‌లైన్ అంటే మీరు ఎప్పుడైతే స్టోర్‌కెళ్ళి బై చేస్తారో దాన్ని మనం ఆఫ్‌లైన్ పర్చేజ్ అంటాం. అండ్ మీరు ఎప్పుడైతే ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కన్ఫర్మ్డ్‌లోకి వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటెమ్స్ అన్ని సెలెక్ట్ చేశారు, ఆర్డర్ పెట్టారు, పేమెంట్ కూడా అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడికి వస్తుంది? కన్ఫర్మ్డ్‌లోకి వస్తుంది. దాని తర్వాత ఏంటి? ఒకవేళ ఆర్డర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందనుకో డైరెక్ట్ క్యాన్సిల్‌లోకి వచ్చేస్తుంది. అండ్ మీరు అమౌంట్ పే చేసిన తర్వాత అంతా కరెక్ట్‌గా ఉంది అంటే వితిన్ 5 మినిట్స్‌లో అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, బిల్లింగ్ అనేది మన బ్రాంచ్ ఆఫీస్ వాళ్ళు. అప్పుడు ఇన్వాయిస్‌లోకి వస్తుందన్నమాట. సో అంటే కంప్లీట్‌గా బిల్ అయిపోయింది అని. ఎప్పుడైతే మీ ఆర్డర్ అప్లికేషన్ అనేది ఎప్పుడైతే ఇన్వాయిస్‌లోకి వస్తుందో అప్పుడు మీకు ఆ పాయింట్స్ ఎంతైతే పాయింట్స్ మీరు జనరేట్ అయ్యి ఉంటాయో మీరు చేసిన షాపింగ్ అమౌంట్‌కి అది డైరెక్ట్‌గా మీకు మై పీవీలో యాడ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ డెలివర్డ్. మీరు ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ ఇన్వాయిస్ కూడా అయిపోయింది. యాక్సెప్ట్ చేస్తారు. మీకు పాయింట్స్ కూడా యాడ్ అయిపోయి దాని తర్వాత వితిన్ 3-5 డేస్‌లో మీకు డెలివరీ అయిపోతే అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఓకేనా? సో ఇవి కొన్ని ఆప్షన్స్. ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది అంటే మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ఏ డేట్ రేంజ్‌లో మీరు ఆర్డర్ పెట్టారో ఆ డేట్ రేంజ్ మీకు గుర్తుంటే ఇక్కడ డేట్ రేంజ్ పెట్టి నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏప్రిల్ 3 నేను ఆర్డర్ పెట్టాను. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 1 నేను కన్ఫర్మ్ చేశాను. అండ్ ఇక్కడ 10. సో ఆటోమేటిక్‌గా ఇక్కడ నాకు ఆ లాస్ట్ 10 డేస్‌లో ఏవైతే ఆర్డర్స్ పెట్టానో అన్నీ ఇక్కడ నాకు కనిపిస్తాయన్నమాట. ఓకేనా? డేట్ మీరు సెలెక్ట్ చేసి అప్పుడు మీకు ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. లేదంటే మీకు కొన్నిసార్లు ఆర్డర్ డీటెయిల్స్ కనపడవు. దట్స్ వై. సో ఇది మై ఆర్డర్స్ అనేది. దీని తర్వాత మేక్ పేమెంట్. మేక్ పేమెంట్ అంటే గైస్ మీరు ఎప్పుడైతే ఐటెమ్స్ అన్నీ కార్ట్‌లో యాడ్ చేశాక నేను మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ పార్ట్ వచ్చాక. బట్ ఇప్పుడు బ్రీఫ్‌గా నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడైతే నేను ఐటెమ్స్ ఒక 10 ఐటెమ్స్ సెలెక్ట్ చేశాను. అయితే ప్రొసీడ్ నొక్కేసాను. ఓకేనా? చెక్‌ఔట్ చేసి అన్ని అడ్రెస్ అన్నీ ఇచ్చేసాను. కరెక్ట్‌గా పెట్టేసాను. దాంతో ప్రొసీడ్ నొక్కాను. అది డైరెక్ట్‌గా పేమెంట్ రాదన్నమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీరు ప్రొసీడ్ నొక్కిన తర్వాత ఈ ఆప్షన్‌లోకి వస్తుంది. మేక్ పేమెంట్ అనే ఈ ఆప్షన్‌లోకి అది వస్తుందన్నమాట. మళ్ళీ మీకు షో చేస్తున్నాను. మన ఆర్డర్ అన్నీ సెలెక్ట్ చేసి పెట్టిన తర్వాత మేక్ పేమెంట్‌లోకి వస్తుంది. సో అంతా అయిపోయింది. ఇక్కడ మనం పేమెంట్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ పే అనే ఆప్షన్ వస్తే ఆ పే నొక్కిన తర్వాత అక్కడికెళ్తామన్నమాట. డైరెక్ట్‌గా అక్కడ మనం పేమెంట్ యూపీఐ లేదా కార్డ్ పెట్టి అక్కడ మనం పేమెంట్ కంప్లీట్ చేస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్‌గా నేను ఆర్డర్ కూడా చేసి చూపిస్తాను పాసిబుల్ అయితే. సో ఈ రకంగా మనం మేక్ పేమెంట్ చేసాం. దీని తర్వాత మై ట్రైనింగ్స్. ఇది మీ లెవెల్ ఇక్కడ మనకి ఏమేమి ట్రైనింగ్స్ ఉంటాయి అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయన్నమాట. సో ట్రైనింగ్స్ ఏమేమి ఉంటాయి, ఎన్ని ట్రైనింగ్స్ ఉంటాయో మీరు చూడొచ్చు. జస్ట్ ఇమాజిన్ చూడండి అయితే ఎన్ని ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయి విస్టీజ్‌వి. సో ఇందులో మళ్ళీ సీఎన్‌టీ ఈవెంట్స్ ఎన్ని ఉంటాయి, స్టేట్ కంటెంట్ బట్టి ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఏరియాలో ఈ డీఎల్‌సీపీలో 26థ్ ఏప్రిల్ ఒక ఈవెంట్ జరుగుతుంది. సో ట్రైనింగ్స్ ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయి ఇవి తమిళనాడులో. సో ఈ రకంగా మనం చూసుకోవచ్చన్నమాట. ట్రైనింగ్స్ ఏమేమి ఉన్నాయని. సో వెస్టీజ్ అప్లికేషన్ అయితే ఈ రకంగా ఇంకా దీన్ని అప్‌గ్రేడ్ చేస్తూ వెళ్తున్నాను. ఇంకా చాలా మేజర్ ఫీచర్స్ రాబోతున్నాయి ఇందులో. సో ఫ్యూచర్‌లో ఇంకా చాలా యాడ్ అవుతూ వెళ్తాయి. సో దీని తర్వాత వెస్టీజ్ బ్రాంచెస్. బ్రో ఇప్పుడు నా టీమ్‌లో ఎవరైనా నా దగ్గరలో ఏ షాప్ ఉంది, ఎక్కడ చూసుకోవాలి? మీకు తెలియకపోతే మీరు గూగుల్‌లో ఎతకచ్చు. సెకండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్‌లో సెర్చ్ చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకెవరైనా అయితే బ్రో నా చుట్టుపక్కల ఏరియాలో నా వెస్టీజ్ స్టోర్ ఎక్కడుంది? వెస్టీజ్ ఔట్‌లెట్స్ ఎక్కడెక్కడున్నాయో నాకు తెలియాలి అనుకుంటే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ ఫీచర్ ఏంటంటే వెస్టీజ్ బ్రాంచెస్ అనేది ఇక్కడ మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ నేనుండే ఏరియా నెల్లూరు అనమాట. సో కాసేపు ఆగిన తర్వాత ఇక్కడ నెల్లూరు నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో నెల్లూరులో ఏమేమి స్టోర్స్ ఉన్నాయో నాకు ఇప్పుడు కనిపిస్తాయన్నమాట. సో దీన్ని బట్టి నేను డైరెక్ట్‌గా అడ్రెస్ ఉంటాయి, మనకు ఫోన్ నంబర్స్ ఉంటాయి. సో అవన్నీ మనం చూడొచ్చు. ఓకేనా? నేను అడ్రెస్ పెట్టాను. అయితే ఇండియా కంట్రీ సెలెక్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ అండ్ నెల్లూరు ఏరియా సెలెక్ట్ చేశాను. అండ్ వెస్టీజ్‌లో ఇప్పుడు 5 ఆప్షన్స్ ఉంటాయి. 5 డిఫరెంట్ ఔట్‌లెట్స్ ఉంటాయన్నమాట. ఒకటి బ్రాంచ్. ఒకటి మెయిన్ ఢిల్లీ హెడ్ ఆఫీస్ అనమాట. అది ఒకే ఒకటి 2 ఉన్నాయన్నమాట హెడ్ ఆఫీసెస్ అనేవి. అండ్ సెకండ్ బ్రాంచ్ ఆఫీసెస్ ఉంటాయి. సో నెల్లూరు అనేది ఒక నార్మల్ సిటీ కాబట్టి అందులో వెస్టీజ్‌లో బ్రాంచ్ ఆఫీస్ అయితే నెల్లూరులో లేదు. సో అందుకే ఇక్కడ నో డీటెయిల్స్ వచ్చాయి. దీని తర్వాత మినీ డీఎల్‌సీపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. హెడ్ ఆఫీస్ తర్వాత బ్రాంచ్ ఆఫీస్ తర్వాత డీఎల్‌సీపీ.
డిఎల్సిపి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంటాక్ట్ పాయింట్స్ అనమాట. ఓకేనా, షార్ట్ ఫామ్లో డిఎల్సిపి అని గుర్తుపెట్టేసుకోండి. డిఎల్సిపి తర్వాత మినీ డిఎల్సిపి అంటే దానికన్నా కొద్దిగా చిన్నది. మినీ డిఎల్సిపి కన్నా ఇంకా డీసీసీ అంట. జస్ట్ ఒక నార్మల్ ఇంట్లోనే అన్ని ఐటెమ్స్ పెట్టేసుకొని కొంతమంది అలా సేల్ చేస్తారనమాట. ఒక ఆప్షన్ అది డీసీసీ. అండ్ ఇంకొంతమంది అంటే ఆన్‌లైన్ డిస్ట్రిబ్యూటర్ కన్సల్టింగ్ డీటెయిల్స్ ఉంటాయి. అయితే ఆన్‌లైన్‌లో మనం ఆర్డర్ పెడతాం. సో, అది బ్రాంచ్ నుంచి వీళ్ళ దగ్గరికి రావాలి. వీళ్ళు అప్పుడు మీకు సెండ్ చేస్తారు. సో, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి అవైలబిలిటీ. ఓకేనా. సో, మనం మెయిన్‌గా బ్రాంచ్ అండ్ డీఎల్సీపీ, మినీ డీఎల్సీపీస్ గురించి ఎక్కువ మాట్లాడతాం మనం. ఓకేనా. సో, ప్రెజెంట్ మా ఏరియా వచ్చేసి నెల్లూరు కాబట్టి ఇక్కడ మనకైతే వెస్టీజ్‌లో మినీ డీఎల్సీపీస్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. మా దగ్గరలో మా ఏరియాలో నెల్లూరులో ఎన్ని ఉన్నాయని. ఓకేనా. నెల్లూరులో ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి రమణయ్య అని ఒక పర్సన్ హ్యాండిల్ చేస్తున్నాడు. అతని కాంటాక్ట్ నంబర్, అతని అడ్రెస్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఇక అతను కాల్ చేసి అడ్రెస్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేసి అక్కడికెళ్ళొచ్చనమాట. సో, ఇంకోటేంటి నెల్లూరు ఎంఐ. సో, ఇది ఇంకో స్టోర్ అవుట్‌లెట్, ఇంకో అవుట్‌లెట్ ఇది. సో, ఈ రకంగా మీరు ఏరియాని బట్టి మీరన్నీ మీ ఇండియాలో మీ సిటీని బట్టి, మీ ఏరియాని బట్టి, అక్కడ బట్టి ఏమేమి అవుట్‌లెట్స్ ఉన్నాయి, విసి స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇది అవుట్‌లెట్స్ గురించి. అండ్ దీని తర్వాత ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫీచర్. సో, అదేంటంటే రికమెండేషన్. మీరు ఏ లెవెల్‌కెళ్ళాలి, దానికి కావాల్సిన ఎంత పీవీ కావాలో మీకు ఇక్కడ ఇది చూపిస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఇప్పుడు 8% లెవెల్‌లో ఉన్నాడు. ఇతనికి ఈ లెవెల్ ఇతను నెక్స్ట్ 12% లెవెల్ రీచ్ అవ్వాలి. లైక్ అసిస్టెంట్ డైరెక్టర్. ఈ అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్ రీచ్ అవ్వడానికి ఎంత పీవీ ఇతనికి కావాలి అని మనం విసిజ్ యాప్‌నే అడగొచ్చు. సో, ఇప్పుడు నేను గో నొక్కాననుకో. సో, గో నొక్కిన తర్వాత ఇక్కడ నాకు చూడొచ్చు. ఇప్పటి వరకు ఈ పర్సన్ చేసిన పీవీ ఎంతంటే 403 పీవీ. ఓకేనా. సో, ప్రెజెంట్ అతని లెవెల్ ఏంటి? 8% లెవెల్. అంటే షార్ట్ పాయింట్స్ అంటే ఇంకా ఆ లెవెల్ రీచ్ అవ్వడానికి ఇంకా ఎంత పీవీ కావాలో ఇక్కడ మనకు చూపిస్తుంది. అది ఎంత? 1997 పీవీ. అంటే నియర్లీ 1998 పీవీ చేస్తే ఇతను నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్ రీచ్ అవుతాడు. ఓకేనా. సో, ఇది అసిస్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంజ్ 16% లెవెల్. బ్రాంజ్ డైరెక్టర్ మీ అందరికి తెలుసనుకుంటా. అయితే నేను మీ అందరికి షేర్ చేస్తున్నాను. అయితే మీరు ఎంత స్పీడ్‌గా హార్డ్ వర్క్ ఎక్కువ చేయండి. త్వరగా స్కిల్స్ నేర్చుకొని బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ రీచ్ అవ్వండి. సో, దట్స్ ద పాయింట్. మీరెక్కడైతే మంత్‌కి ఒక 10, 15, 20,000 మీరు ఆరామ్‌సే ఈజీగా ఎర్న్ చేయగలరు. ఓకేనా. సో, ఇది అతను ఈ పర్సన్ మనోహర్ అనే పర్సన్ ఆ లెవెల్ రీచ్ అవ్వడానికి 16% లెవెల్ రీచ్ అవ్వడానికి ఎంత పీవీ చేయాలో యాప్‌ని అడుగుదాం మనం. ఓకేనా. సో, ప్రెజెంట్ 403 పీవీ ఇంతవరకు చేసాడతను. అండ్ ప్రెజెంట్ 8% లెవెల్‌లో ఉన్నాడు. అండ్ షార్ట్ పాయింట్ ఇంకా ఎంత కావాలి అతనికి? 5098 పీవీ అతను చేస్తే అతను బ్రాంజ్ టైటిల్ లెవెల్ రీచ్ అవుతాడు. సో, ఈ రకంగా మీరు ఏ లెవెల్‌కెళ్ళాలనుకున్నారో ఇక్కడ మీకు అన్ని యాప్‌లో మీకు కనిపిస్తాయన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. రికమెండేషన్. అండ్ గైస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను షేర్ చేయబోతున్నాను. అదేంటి గైస్ న్యూ పీపుల్‌ని నేను ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ జాయిన్ అవుతా అన్నాడు. అయితే నా అకౌంట్ క్రియేట్ చెయ్యి అన్నాడు. అప్పుడు మీరేం చేయాలి? బ్రో నాకు తెలీదంటే కాదు. ఇది మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తామని. చాలా సింపుల్. ఇక్కడ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్టర్ ఐడీ అంటే మీ ఐడీ పెట్టాలి. అండ్ అయితే ఇక్కడ అప్లైన్ ఐడీ అంటే మీ ఐడీ. సో, ఈ 2 మీవే ఉండాలి. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నా పేరు అమర్. ఓకేనా. నేను మనోహర్ టీమ్‌లో జాయిన్ అవుతున్నాను. సో, ఇప్పుడు ఏం చేయాలి? అయితే నేను అతని టీమ్ కాబట్టి నా అప్లైన్ ఎవరు? నాకు మనోహర్ అంతా చెప్పాడు కాబట్టి నా అప్లైన్ మనోహర్. సో, మనోహర్ అప్లైన్ ఐడీ ఏంటి? మనోహర్ చెప్తాను. అందుకే అతని ఐడీ ఉంది. అండ్ ఇక్కడ అతని ఐడీ. ఓకేనా. అతని కింద పేరు గూడా వస్తుందనమాట. ఇతను ఎవరి టీమ్‌లో పడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ నేను నా పేరుని, నా డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐడీ డీటెయిల్స్ ఇస్తాం. ఎవరి కింద అతను పడాలనుకుంటామో న్యూ పర్సన్ ఎవరి కింద పడాలతను. సో, అతని నంబర్ ఇది ఇక్కడ ఇస్తామనమాట. అతని డిస్ట్రిబ్యూటర్ ఐడీ. సో, ఇక్కడ పేరొస్తుంది మీ కన్ఫర్మేషన్ కోసం. దాని తర్వాత ఇవన్నీ ఇంకా మీ ఫ్రెండ్ డీటెయిల్స్. మీవి కాదిక్కడ. స్టార్టింగ్‌లో మాత్రమే మీ ఐడీ డీటెయిల్స్ ఇస్తాం మనం. మిగతావన్నీ మీ ఫ్రెండ్‌వి. సో, ఈ ఇండియా పెట్టాను, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేసాయి. నా మొబైల్ నంబర్ ఇచ్చేసాననుకోండి. ఎగ్జాంపుల్‌గా ఏదో ఒకటి ఇచ్చేసాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అనుకోండి. దాని తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఇచ్చేసాను. టైటిల్ అంటే మిస్టర్ ఆర్ మిసెస్. అయితే అబ్బాయి అయితే మిస్టర్, అమ్మాయి అయితే మిస్, ఒకవేళ మ్యారీడ్ అయితే మిసెస్ ఈ రకంగా. ఓకేనా. సో, ఫస్ట్ నేమ్ అంటే ఆధార్ కార్డ్‌లో ఫస్ట్ ఏముందో అదే పెట్టాలి. అయితే మీకు నచ్చిన నిక్ నేమ్స్ ఏవి పెట్టకూడదు. ఆధార్ కార్డ్ ఫోటో ముందు పెట్టుకొని దాని రకంగా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ మీకు బోనస్ సరిగ్గా రావన్నమాట. దట్స్ వై మళ్ళీ మీ అకౌంట్ రిజెక్ట్ అయిపోతుంది. దానికి మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో, దానికన్నా మీరు అకౌంట్ క్రియేట్ చేసే ముందు ఆధార్ కార్డ్ ముందు పెట్టుకొని మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే బెస్ట్ అది. ఓకేనా. సో, ఫస్ట్ నేమ్ దాని తర్వాత ఎంటర్ లాస్ట్ నేమ్. లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తాం. అంటే మిగతాది ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఇక్కడ మనోహర్ అనుకో. మురుగం మనోహర్ ఇది. ఓకేనా ఎగ్జాంపుల్. ఇక్కడ మురుగం అని పెడతాం. నెక్స్ట్ ఇక్కడ మనోహర్. దీని తర్వాత అతని డేట్ ఆఫ్ బర్త్. అండ్ మీ అందరికి తెలుసనుకుంటాను 18+ ఉంటే మాత్రమే వెస్టీజ్ అలౌ చేస్తుంది వర్క్ చేయడానికి. 18 బిలో ఉంటే యూ ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్ విత్ వెస్టీజ్ ఆర్ విత్ విన్నర్ సర్కిల్. అండర్ ఏజ్ అండ్ అది ఫ్రాడ్ ప్రకారంగా వస్తుందనమాట. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటే. ఓకేనా. సో, చైల్డ్ లేబర్ అందరూ తెలుసనుకుంటాను. సో, థాట్స్ వై అయితే బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు వర్క్ చేపియడానికి ఎవరైనా మీ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి మీతో పాటు వర్క్ చేద్దాం అన్నప్పుడు కూడా అతని ఏజ్ మీరు అడగాలి. అతని ఏజ్ 18+ ఉంటే మాత్రమే మీరు అతన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా. సో, ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి.
అయితే అతను ఏ లాంగ్వేజ్కి అతను ఓకే అని. ఫర్ ఎగ్జాంపుల్ అతను హిందీ అయితే హిందీ అని, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, లేదా తెలుగు అయితే తెలుగు, నేటివ్ లాంగ్వేజెస్ ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. మాక్సిమం ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ ఇల్లిటరేట్ పర్సన్, అసలు ఇది ఎందుకో తెలుసా, ఇది కొత్తగా వచ్చింది ఈ ఫీచర్ అనేది. కొంతమందికి ఇంగ్లీష్లో చదవడం కష్టం, యాప్లో ఏమేమి ఉన్నాయి వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్లో చదవలేరు. సో వాళ్ళ కోసం ఇక్కడ తెలుగు వచ్చిందనమాట. సో మీరు తెలుగు సెలెక్ట్ చేశారనుకోండి, ఆ పర్సన్కి ఐడి పాస్వర్డ్ వెళ్ళిన తర్వాత అతను లాగిన్ అయిన తర్వాత అన్ని డీటెయిల్స్ అన్ని తెలుగులో కనిపిస్తాయి. ఓకేనా. సో మనమైతే మాక్సిమం ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తాం, బికాస్ వీఆర్ వర్కింగ్ విత్ మేజర్లీ స్టూడెంట్స్, యూత్తో వర్క్ చేస్తాం మనం. సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో డిస్ట్రిబ్యూటర్ ఐడి, ఇక్కడ ఇన్ని ఐడీస్ ఉన్నాయేంటి, ఇవన్నీ ఏం చేయాలన్నా, సో సింపుల్, మీకు ఒక ఐడి నెంబర్ వచ్చింది కదా, సేమ్ అలాగే మీ ఫ్రెండ్ కూడా ఈ 10 ఐడీస్లో మీరు ఏదో ఒక ఐడి మీ ఫ్రెండ్కి ఇవ్వాలి. మీకు నచ్చింది ఇదే ఇవ్వాలని లేదు, మీకు నచ్చింది ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఇది నేను సెలెక్ట్ చేస్తాను, అలా సైన్ అప్ నొక్కితే చాలు, ఆటోమేటిక్గా అతను అకౌంట్ క్రియేట్ అయిపోతుంది, అతనికి ఐడి పాస్వర్డ్ వెళ్ళిపోతాయి, అండ్ అతని అకౌంట్ అనేది ఈ ఐడి నెంబర్ కింద మీకు కనిపిస్తుంది. ఓకేనా. అంటే మీ కింద పడతాడు ఆ అబ్బాయి, మీ టీంలో అటాచ్ అవుతాడు, అతను డైరెక్ట్గా మీరు రిఫరల్ అయినట్టు. సో అవన్నీ మీరు మై నెట్వర్క్లో మీరు చెక్ చేసుకోవచ్చు, నేను మీకు చెప్పాను ఆడి ఎలా ఎక్కడ చెక్ చేయాలో. ఓకేనా. సో ఈ రకంగా మన అకౌంట్ క్రియేట్ చేస్తాం, అండ్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీ అందరూ తెలుసు అనుకుంటారు ఏం చేయాలో, ఐడి పాస్వర్డ్తో లాగిన్, అబ్బాయి కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో, అబ్బాయి కేవైసీ మీరు కంప్లీట్ చేయించాలి. ఓకేనా. సో ఇది ఈ రకంగా మన అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో డిస్ట్రిబ్యూటర్ ఐడి కార్డ్ అంత ఇంపార్టెంట్ కాదు, రిఫర్ ఏ ఫ్రెండ్ అని ఒక ఆప్షన్ ఉంది, మీరు దీన్ని యూస్ చేయొచ్చు కావాలంటే, నేనైతే ఎక్కువ యూస్ చేయం మనం. అండ్ దీని తర్వాత యా అప్డేట్, సారీ, డిస్ట్రిబ్యూటర్ ఐడి, రిఫర్ ఫ్రెండ్, మై ప్రాస్పెక్ట్, అండ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇది. అండ్ చేంజ్ పాస్వర్డ్, ఇక్కడ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, మీ ప్రెసెంట్ పాస్వర్డ్ అండ్ కొత్త పాస్వర్డ్ ఏం కావాలి, అండ్ ఇంకో కొత్త పాస్వర్డ్ సేమ్, న్యూ పాస్వర్డ్ ఏం పెట్టారు సేమ్ అది ఇక్కడ రిపీట్ చేయండి, అండ్ చేంజ్ పాస్వర్డ్ వస్తే ఆటోమేటిక్గా పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. అండ్ దీని తర్వాత మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు మీరు ఈ ప్లేస్లో. మొబైల్ నెంబర్ ఒకవేళ మీరు రాంగ్గా ఇచ్చుంటే దాన్ని కొత్త నెంబర్ మీ దగ్గరికి వస్తే దాన్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆఫ్టర్ దట్ యా అబౌట్ అస్, కంపెనీ గురించి మీకు కావాలంటే ఇక్కడ మొత్తం చదవచ్చు, కంపెనీ ఓనర్స్ ఎవరు, ప్రతి పర్సన్ ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదవండి, బికాజ్ మన కంపెనీ విజన్ ఏంటి, మన కంపెనీ మిషన్ ఏంటి, ఎవరెవరు ఓనర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ మీకు కాస్త తెలియాలి కదా దీని గురించి. సో దీని గురించి ప్రాపర్గా చదవండి, మీకు నాలెడ్జ్ ఉంటే మీ ఫ్రెండ్స్ మీరు ప్రాపర్గా డిస్కస్ చేయగలరు, కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలరు మీ ఫ్రెండ్స్. కానీ వెస్టీజ్ ఇస్ నాట్ ఏ స్మాల్ కంపెనీ, అయితే ఫ్రాడ్ చేయడానికి లేదా ఎక్కువ ఎక్కువ అమౌంట్ తీసుకోవడానికి 30,000-40,000 తీసుకొని అయితే అందులో 20,000 నీకు ఇచ్చే మనీ సర్క్యులేషన్ చేయడం ఇలా కాదు. జెన్యున్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అయితే రైట్ కాస్ట్లో ఉంటాయి, అండ్ అయితే ఎక్కువ బెనిఫిట్స్ మనకు వస్తాయి. సేమ్ అలాగే మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇవన్నీ మనం క్లారిటీగా మన ఫ్రెండ్స్కి చెప్పాలంటే ఫస్ట్ మీకు దగ్గర నాలెడ్జ్ ఉండాలి కంపెనీ గురించి. సో ఇక్కడ మీరు కంపెనీ గురించి మీరు తెలుసుకోవచ్చు. క్లియర్. సో యా అబౌట్ అస్ తర్వాత నెక్స్ట్ సపోర్ట్, మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు, లేదా మనం డైరెక్ట్గా మెయిల్ చేయొచ్చు అనమాట. సో లెట్ మీ టెల్ యూ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్, దట్ ఈస్ కాంటాక్ట్ అస్. సో మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా, మీకు ఒక ఐటమ్ పరంగా రీఫండ్ కావాలా, లేదా ఐటమ్ డెలివరీ అవ్వలేదా, లేదా మీకు యాప్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా, లేదా మీకు ఇన్కమ్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్ ఉందా, ఏ ఇష్యూ అయినా కావచ్చు, వెస్టీజ్ ప్రొవైడింగ్ అల్టిమేట్ కస్టమర్ కేర్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ నంబర్ ఉంది, ఆ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు, ఎనీ డే మీరు కాల్ చేయొచ్చు 10 AM నుంచి 6 AM వరకు. సో మీరు డైరెక్ట్ కాల్ చేసి మీ ఐడి నెంబర్ చెప్తే చాలు, వాళ్ళు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ మీద డిస్కస్ చేస్తారు. అండ్ దాని కావాలంటే మీరు మెయిల్ కూడా చేయొచ్చు వాళ్ళకి, info@mymeses.com. వాట్ ఎవర్ ద ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వాలనుకున్నా, మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, వితిన్ 24 to 48 hours మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఓకేనా. సో ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే మీరు వెళ్ళి వెస్టీజ్ హెడ్ ఆఫీస్ విజిట్ అవ్వచ్చు. ఇక్కడ వెస్టీజ్ మెయిన్ హెడ్ ఆఫీస్ అడ్రస్ అనమాట ఢిల్లీ, అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆఫీస్ అనమాట. నేను ఆల్రెడీ వెళ్ళాను, అయితే మీరు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మీకు చూసారనుకోండి, హైలైట్స్లో ఉంటాయన్నమాట వెస్టీజ్ ఆఫీసెస్వి. ఓకేనా. అండ్ ఫ్యూచర్లో నువ్వు డెఫినెట్గా వెళ్తాం, మీరు ఒకలా మంచి లెవెల్ అచీవ్ చేస్తే మన మీటింగ్స్ కూడా చాలా వరకు ఢిల్లీలో జరుగుతూ ఉంటాయి. ఎవరైతే బ్రాంజ్ ఐడల్ లెవెల్ అచీవ్ అవుతారో వాళ్ళు నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అయితే అక్కడ ఉన్న ఫ్రీ ట్రైనింగ్, అక్కడ జరిగే అల్టిమేట్ ట్రైనింగ్ సెషన్ నేను తీసుకెళ్తాను, అండ్ అట్ ద సేమ్ టైం మనం వెస్టీజ్ ఒక హెడ్ ఆఫీస్ కూడా విజిట్ అవ్వచ్చు, ఎవరైతే బ్రాంజ్ ఐడల్ లెవెల్ అయిన వాళ్ళు మాత్రమే. ఓకేనా. సో హిట్ యువర్ బ్రాంజ్ ఐడల్ లెవెల్, త్వరగా మంత్కి 10-20,000 ఎంజాయ్ చేద్దాం అందరం. ఓకేనా. సో ఇక్కడ కాంటాక్ట్ అస్ అండ్ డిలీట్ అకౌంట్ అదే క్లిక్ చేయొద్దు, ట్రైనింగ్ పాస్వర్డ్ అండ్ ట్రిప్ రిజిస్ట్రేషన్, మనకి ఇయర్లీ 3 ట్రిప్స్ జరుగుతాయి, ఇంటర్నేషనల్ ట్రిప్స్, అవి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఓకేనా. ప్రజెంట్ ఇప్పుడు ఏం ట్రిప్స్ లేవు కాబట్టి ఇప్పుడు అయితే అలా వచ్చింది. సో మీరు కావాలంటే లాంగ్వేజ్ మార్చుకోవచ్చు, నేను చెప్పాను కదా ఇందాక. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగులో కావాలనుకోండి, నేను అప్డేట్ నొక్కితే మొత్తం తెలుగు బూమ్. గైస్ అయితే వెస్టీజ్ అనేది అయితే ఆ స్టేజ్లో ఇంకా గ్రో అవుతూ వెళ్తుంది, టెక్నాలజీని మొత్తంని ఇంకా చాలా యాడ్ చేయబోతున్నారు. సో ఈ రకంగా మనకి తెలుగు అంతగా ఇష్టమే మనకి, కానీ మనం అంత పర్టికులర్ మనం చదవలేమనమాట. సో లెట్స్ గో విత్ ఇంగ్లీష్. యాహ్! సో గ్రూప్ సీఎన్సీ ఇది మీ టీమ్‌లో ఇంకా ఈ ఫ్యూచర్ ఇంకా యాడ్ అవుతూ ఉంది, ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు ఇది. సో రెడీ అయిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మన టీమ్‌లో ఎంతమంది సీఎన్సీ చేశారో అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ యెస్ గైస్, ఇది టోటల్ యాప్. ఇక్కడ ఉన్న ఈ 3 లైన్స్ క్లిక్ చేసి మీకు వచ్చేది దీన్ని బర్గర్ మెనూ అంటాం మనం. సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి మీకు. ఐ థింక్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో అండ్ ఇంకొన్ని మెయిన్ ఫీచర్స్ నేను చెప్తాను. ఇక్కడ బాటమ్‌లో దిస్ ఈస్ డాష్‌బోర్డ్, అండ్ కింద షాపింగ్ ఉంది. షాపింగ్ మీరు క్లిక్ చేయొచ్చు. షాపింగ్ ఇక్కడ మీకు ఐటెమ్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏమేమి ఉన్నాయని. అండ్ అయితే మీరు ఐటెమ్ నేమ్స్ మీరు ఒకవేళ పీడీఎఫ్‌లో మీరు సెర్చ్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ చేసుకుంటే బెస్ట్ అనమాట.
ఇక్కడ సెర్చ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు సీఎండీ కావాలి. నేను సీఎండీ అని సెర్చ్ చేస్తాను. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేసింది. యాడ్ టు కార్ట్. సో, ఈ రకంగా మీరు ఐటెమ్ వెతకడానికి అది ఇంకా మారుస్తూ ఉన్నారు. ప్రెజెంట్ ఐటెమ్స్ అయితే అంత మీకు ఏవి ఎక్కడుంటాయో మీకు తెలీదు కాబట్టి, సో, మీరు పీడీఎఫ్‌లో చెక్ చేసి అందులో ఐటెమ్ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ టైప్ చేస్తే మీకు అది బెస్ట్ ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ స్కీమ్స్ మనకి ఏమేం ఆఫర్స్ ఉన్నాయి. ప్రెజెంట్ ఈ మంత్‌లో మనకి ఏమేం రన్ అవుతున్నాయి మొత్తం ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చనమాట. 60 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ ఇది. 100 పీవీ కన్సిస్టెన్సీ ఆఫర్ ఇది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఇది ఈ ఏప్రిల్ మంత్‌లో ఎవరైతే కొత్తగా స్టార్ట్ అవుతారో అండ్ వాళ్ళు రూ. 2100 వాళ్ళు షాపింగ్ చేసుకుంటే చాలు. అండ్ రిమెంబర్ గైస్ దేర్ ఈస్ నో పర్టిక్యులర్ రూల్ ఇక్కడ ఇంతతోనే మనం చేయాలి అని. దట్స్ ద బ్యూటీ ఇన్ విస్టీజ్. రియల్ బిజినెస్ అలాగే ఉంటుంది ఎప్పుడైనా. సో, పర్టిక్యులర్‌గా ఇంత ప్యాకేజ్ అమ్మడం కాదు ఇక్కడ. సో, జెన్యూన్‌గా వాళ్ళకి ఎంతైతే నీడ్ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ రూ. 2100 ఎవరైనా షాపింగ్ చేస్తే మీ టీమ్‌లో వాళ్ళకి రూ. 180 ఒక వోచర్ అని వాళ్ళు తీసుకోవచ్చు. లేదా రూ. 200 వర్త్ అయ్యే ఆమ్లా రూ. 1 వాళ్ళు తీసుకోవచ్చు. సో, ఈ రకంగా న్యూ పీపుల్‌కి ఆఫర్స్ ఉంటాయి. అండ్ అయితే న్యూ స్పెషల్ రీపర్చేజ్ స్కీమ్ అని ఫ్యూ బాటిల్స్ మనకి ఫ్రీగా వస్తాయి మనం షాపింగ్ చేసిన తర్వాత. అండ్ రీపర్చేజ్ స్కీమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను రూ. 750 షాపింగ్ చేస్తే నాకు రూ. 70కి ఫ్రీ వోచర్ లేదా ఒక సోప్ తీసుకోవచ్చు. అదే ఒకవేళ నేను రూ. 1800 షాపింగ్ చేస్తే నాకు రూ. 200 వర్త్ అయ్యే డిటర్జెంట్ పౌడర్ నేను తీసుకోవచ్చు. లేదా రూ. 160 నాకు వోచర్ అనేది ఇస్తారు. సో, ఈ రకంగా ఈ వోచర్స్ అన్నీ ఎక్కడ వస్తాయో మీకు తెలుసనుకుంటాను. మై వోచర్స్ అనే దాంట్లో మీకు అన్నీ యాడ్ అవుతూ వెళ్ళిపోతాయన్నమాట. సో, ఈ రకంగా అన్ని వోచర్స్ ఉంటాయి. ఈ రకంగా ప్రతి ఆఫర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ అప్‌డేట్ అవుతూ ఉంటాయి. ఈ ఆఫర్స్ చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవడం. బికాస్ మీ టీమ్ వాళ్ళకి మీరు చెప్పాలి. ఎక్కువ బెనిఫిట్స్ మీరు అవైల్ చేసుకోవాలి అనుకుంటే ఈ రకంగా. ఓన్లీ పీపుల్‌ని జాయిన్ చేపించడం, పీపుల్ చేత బై చేపించడం అది కాదు ఇక్కడ బిజినెస్. సో, ఇది రియల్ బిజినెస్. వాళ్ళకి ప్రొడక్ట్స్ యూజ్ చేపించాలి మనం. ప్రొడక్ట్స్ క్వాలిటీ పరంగా, బెనిఫిట్స్ పరంగా మనం అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పాలి. దాన్ని బట్టి వాళ్ళు యూజ్ చేస్తారు. దాని పైన మీకు బెనిఫిట్స్ యాడ్ అవుతూ వెళ్తాయి. క్లియర్? సో, ఈ రకంగా అండ్ ఇక్కడ మనం అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్డర్ ఎలా పెట్టాలో మనం కాస్త డిస్కస్ చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ హౌ టు ప్లేస్ ఎన్ ఆర్డర్, హౌ టు పే ద అమౌంట్ అండ్ హౌ టు ట్రాక్ దాన్ని ఎలా ట్రాక్ చేయాలి. నేను కాస్త బ్రీఫ్‌గా మీకు చెప్పేస్తాను ఇప్పుడు. ఓకేనా? అండ్ అండ్ లాస్ట్ ఇంకో టాపిక్ మీకు చెప్తాను. సో, ఫస్ట్ థింగ్ మీకు కావాల్సిన ఫస్ట్ థింగ్ మీరు చేయాలి. ఎప్పుడైనా ఆర్డర్ పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిందేంటి? ఇక్కడ మీరు అడ్రెస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ న్యూ అడ్రెస్ నేను యాడ్ చేద్దాం అనుకున్నాను. సో, ఇండియా నా ఏరియాకి పెట్టాలనుకున్నాను ఈ ఐడీ నుంచి. సో, 5200 సో, ఇక్కడేంటి ఎక్స్‌పెక్టెడ్ డెలివరీ 2-5 డేస్‌లో నేనున్న ఏరియాకి నాకు డెలివరీ అయిపోతుంది. ఇక్కడే మనకొచ్చేసింది. ఓకేనా? సో, నేను ఎగ్జాంపుల్‌గా G2 ఇట్లా చిన్నగా పెట్టేసాను. మీకు కావాలంటే ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి మీరు. అడ్రెస్ అనేది రాంగ్‌గా ఇచ్చారనుకోండి మీకు మళ్ళీ కరెక్ట్ అడ్రెస్‌కి రాదు. సో, ప్రాపర్ డీటెయిల్స్ ఇవ్వండి. నేను ఏది పడితే అది ఇచ్చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. సో, అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నాకు. సో, నేమ్ ఇక్కడ ఎవరైతే ఇవ్వాలనుకున్నా అవన్నీ మనం పెట్టేసుకోవచ్చు. ఇది నాకే అనుకోని ఇలా పెట్టేసాను నేను. సో, ఈ రకంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రెస్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ యాడ్ చేశాను. అండ్ అగైన్ ఐయామ్ సేయింగ్ ఈ అడ్రెస్ పెట్టకండి. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఈ అడ్రెస్ పెట్టాను. ఓకేనా? సో, కంటిన్యూ నొక్కిన అడ్రెస్ సెలెక్ట్ చేసి సో, ఇప్పుడేంటి నేను ఇప్పుడైతే ఐటెమ్ సెలెక్ట్ చేస్తానో ఇవన్నీ ఈ ఏరియాకి రావడానికి నేను సెలెక్ట్ చేస్తాను అన్నమాట. సో, సీఎండీ ఒకటి యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ. అండ్ స్పైరులినా ఒకటి యాడ్ చేస్తాను. అండ్ నా ఫేవరెట్ ఐటెమ్స్ ఒక ఫోమ్ యాడ్ చేస్తాను. అండ్ సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ ఈ సమ్మర్‌లో. సో, సన్ స్క్రీన్ యాహ్! 1 సెకండ్. సో, సన్ స్క్రీన్ ఇది యాడ్ చేశా. 50+ ఎస్‌పీఎఫ్ అనమాట. ఎస్‌పీఎఫ్ 50+ ఉండేది. సో, ఇవి నాకు కొన్ని ఐటెమ్స్ యాడ్ చేశాను. సో, ఇదెంత అయింది నాకు రూ. 2657 అయింది. సో, ఇప్పుడు అన్ని ఐటెమ్స్ అనేవి వన్స్ అగైన్ మనం చెక్ చేసుకోవాలి. సో, దాని తర్వాత చెకౌట్. చెకౌట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు మళ్ళీ అడ్రెస్ కన్ఫర్మేషన్ మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. బికాజ్ ఒక్కసారి మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయలేం కాబట్టి మీరు ప్రాపర్‌గా చెక్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో, నాదంతా కరెక్ట్‌గా ఉందనుకున్నాను నేను. సో, కన్ఫర్మ్ నొక్కాను. సో, నెక్స్ట్ పేజ్ లోడ్ అవుతుంది. సో, ఇక్కడ మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఒకసారి అడ్రెస్ అండ్ మొత్తం ఒక ఓవర్‌వ్యూ ఇస్తుందన్నమాట. మళ్ళీ మొత్తం మనం చెక్ చేసుకోవడానికి. అడ్రెస్ కరెక్ట్ ఉందా లేదా? యెస్ కరెక్ట్. అండ్ టోటల్ ఐటెమ్స్ ఇవేనా? ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా? ఇవే అనుకుంటే డైరెక్ట్ ప్రొసీడ్ నొక్కొచ్చు. లేదు ఇంకేమైనా మిస్ అయిపోయినాయి అనుకుంటే ఇక్కడ ఎడిట్ కార్ట్ క్లిక్ చేసి అరే! ఇంకో ఐటెమ్ నేను యాడ్ చేయాలి. అరే! మా ఇంట్లో పేస్ట్ లేదు నాకు. సో, పేస్ట్ కావాలి నేను యాడ్ చేస్తున్నాను పేస్ట్. సో, ఈ పేస్ట్ నా ఫేవరెట్. సో, ఇది యాడ్ చేశాను. సో, ఇప్పుడు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకుందాం. సో, మళ్ళీ ప్లేస్ కన్ఫర్మ్. సో, కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు. కన్ఫర్మ్ నొక్కిన తర్వాత ఈ ఐటెమ్స్ అన్నీ మళ్ళీ వచ్చాయి మనకి మొత్తం ఒకసారి చెక్ చేసుకోవడానికి. సో, ఇక్కడేంటంటే మనం బాగా గుర్తుంచుకోవాల్సింది మనకి ఇంత షాపింగ్ చేసాం కాబట్టి మనకి వెస్టీజ్ వాళ్ళు వచ్చే ఇన్‌కమ్ అవన్నీ సెపరేట్. అది కాకుండా మనకి ఇక్కడ కొన్ని ఎక్స్‌ట్రా వోచర్స్ అండ్ ప్రమోషన్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా? యాడ్ వోచర్స్ ఆర్ ప్రమోషన్స్. ఇది నొక్కాననుకోండి ఇక్కడ మనకొచ్చే ఫ్రీ వోచర్స్ అన్నీ, ఫ్రీ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ మనకొస్తాయి ఇక. కాబట్టి మనం వోచర్‌గా మనం వాడుకోవచ్చు. 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఏమైనా రూ. 1000-500 ఏమైనా వోచర్స్ ఉంటే అవి ఇక్కడ యాడ్ చేసుకొని అప్లై చేశారనుకోండి. మీకు టోటల్ వచ్చిన బిల్‌లో -500 అయిపోతుంది. ఒకవేళ అది రూ. 300 అయితే -300 అలా బిల్‌లో కట్ అయిపోతుందది. సో, ఒకవేళ లేదు నాకు ఫ్రీ ఐటెమ్స్ ఇవి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఐటెమ్ వద్దు నాకది వోచర్‌గా కావాలి అనుకుంటే మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, 4 వచ్చేస్తాయన్నమాట ఈ రకంగా. సో, ఇప్పుడు నేను ప్రెజెంట్ ఈ ఐటెమ్ కావాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను. సో, డైరెక్ట్‌గా మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఏం చేస్తాను ప్రొసీడ్. ఐటెమ్ సెలెక్ట్ చేసుకున్నాం. అడ్రెస్ దాని తర్వాత ఐటెమ్ సెలెక్ట్ చేసాం. ఇవన్నీ మనం సెలెక్ట్ చేస్తామనమాట. దిస్ ఆఫర్ కరెంట్‌లీ ఓకే. చూస్
ఆ ఐటెమ్ ఎక్కువ లేవంట. సో, మనం వేరే ప్రమోషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే దాన్ని స్కిప్ చేసేయకండి. ఎందుకంటే ఫ్రీగా వచ్చే బెనిఫిట్ యాక్సెప్ట్ చేసుకుంటే మేలు కదా! సో, ఇప్పుడు దాని ప్లేస్‌లో నేను వేరే సెలెక్ట్ చేశాను. సో, అంటే సింపుల్. ఏవైతే కొన్ని ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి. మీరు ఎంత త్వరగా మీరు షాపింగ్ చేస్తే అంత బెస్ట్ అనమాట. ఓకే. డన్. సో, ఇప్పుడయిపోయింది. ఆ ప్రమోషన్ నేను సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ పేజ్ ఇది మనకొచ్చింది. ఓకేనా? సో, ఇక్కడ మీరు చదవచ్చు. డు నాట్ షేర్ ద ఓటీపీ ఓవర్ ద ఫోన్. ఎవరైనా మీకు డెలివరీ ఏజెంట్ వచ్చి ఓటీపీ నాకు చెప్పండి. నేను తర్వాత మీకు తెచ్చిస్తా అంటే నో అలా చేయొద్దు. ఓకేనా? సో, జస్ట్ ఒక యాక్సెప్టెన్స్. ఇక్కడ మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్ అమౌంట్ క్యాష్‌లో మనం ఏం పే చేయలేదు. టోటల్ అమౌంట్ ఆన్‌లైన్ మనం పే చేస్తాం. షిప్పింగ్ అమౌంట్ 0. బికాజ్ నేను 2500 కన్నా ఎక్కువ అమౌంట్ షాపింగ్ చేశాను కాబట్టి నాకు షిప్పింగ్ అమౌంట్ ఏమి ఉండదు. డెలివరీ ఫ్రీ. సో, టోటల్ అమౌంట్ ఇప్పుడు నేను పే చేయాల్సింది 3145. ఓకేనా? సో, డైరెక్ట్‌గా ఇక్కడ కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి. డాష్‌బోర్డ్, యాడ్ టు లాక్ అండ్ కన్ఫర్మ్ అండ్ పే. డైరెక్ట్‌గా మనం కన్ఫర్మ్ అండ్ పే చేస్తే చాలు. ఓకేనా? సో, ఇక్కడికొచ్చాం. గుర్తుపెట్టుకున్నారా? మేక్ పేమెంట్ అనే దాంట్లోకొస్తుందని చెప్పానుగా. సో, ఇక్కడికొచ్చేసింది. ఇప్పుడు మనం సింపుల్ ఆర్డర్ డీటెయిల్స్ కూడా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి నేను డైరెక్ట్‌గా పే చేస్తున్నాను. పే నొక్కడం, ప్రొసీడ్ చేయడం, ఇక్కడ పేటీఎం సెలెక్ట్ చేయడం. ఇప్పుడు నేను పే చేయను. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను చూపిస్తున్నాను. ఓకేనా? సో, ఆల్రెడీ ఈ మంత్‌కి కావాల్సిన ఆర్డర్ పెట్టేసుకున్నాం మేము. సో, ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేయడం. ఈ ఐటెమ్స్ ఇక్కడ యూపీఐ ఐడీ పెడితే చాలు. లేదా మా దగ్గర డైరెక్ట్‌గా యాప్ పరంగా లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూపీఐ ఐడీ సెలెక్ట్ చేసి ఇక్కడ మీ యూపీఐ ఐడీ నంబర్ నొక్కితే చాలు. లేదా మీ యూపీఐ నంబర్ లేదా యూపీఐ ఐడీ ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మీరు పే చేయొచ్చనమాట. లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసి పే చేసేయొచ్చు. వన్స్ ఒకవేళ పేమెంట్ అయిన వెంటనే నేను ఎప్పుడైతే ప్రెజెంట్ సో, ఇప్పుడు నేను అమౌంట్ ఏం పే చేయలేదు. సో, డైరెక్ట్‌గా అది ఎప్పుడైతే మీరు పేమెంట్ చేసేసిన వెంటనే మనకి ఎక్కడ కనిపిస్తుందది? మై ఆర్డర్స్. నేను చెప్పాను మై ఆర్డర్స్‌లో మనకు కనిపిస్తుంది ఇక్కడ. చూసారా? నేను ఇంకా అమౌంట్ పే చేయలేదు కాబట్టి ఇక్కడ ఇది ఇక్కడ కన్ఫర్మ్‌లో ఉంది. ఒకవేళ పేమెంట్ చేసిన ఒక 5 మినిట్స్‌లో అది ఇన్వాయిస్‌లోకొచ్చేస్తుంది. ఓకేనా? సో, ఈ రకంగా. ఈ రకంగా మీరు ఎప్పుడైతే పేమెంట్ కంప్లీట్ చేస్తే వితిన్ 5 మినిట్స్‌లో మీకు ఇక్కడ మై పీయూలో పాయింట్స్ యాడ్ అయిపోతాయి. ఓకేనా? సో, దట్స్ ఇట్ గైస్. ఇది వెస్టీజ్ యాప్ పరంగా మీకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీకు షేర్ చేశాను. అండ్ వన్ మోర్ లాస్ట్ థింగ్ అయితే మీరు ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా అప్‌లోడ్ చేయాలి అనుకుంటే మాత్రం అది ఇందులో కాదు. మీరు బ్యాంక్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఒక వీడియో నేను క్రియేట్ చేసున్నాను. ఆల్రెడీ వీడియో ఉందన్నమాట. ఆ వీడియో నేను మీకు ఈ వీడియో లాస్ట్‌లో నేను మీకు షేర్ చేస్తాను. లేదా డిస్క్రిప్షన్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో. అది చూసి మీరు బ్యాంక్ డీటెయిల్స్ అండ్ పాన్ కార్డ్ అక్కడ అప్‌లోడ్ చేయండి. సో దట్ ఎవ్రీ మంత్ మీకు 10థ్ డేట్ రోజు అమౌంట్ డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. మీరు ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ లింక్ చేయలేదు అంటే మాత్రం నో వన్ కెన్ హెల్ప్ యూ. బికాజ్ అయితే మీరు వెస్టేజ్‌లో బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకపోతే వాళ్ళు డబ్బులు ఎవరికిస్తారు? సో, నాకివ్వాలా ఏంటి? లేదుగా. సో, మీ బ్యాంక్ డీటెయిల్స్ మీరు అప్‌లోడ్ చేసే వరకు అమౌంట్ అంతా వెస్టీజ్ దగ్గరే ఉంటుంది. సో దట్ మీరు బిజినెస్‌లో ఎంటర్ అయిన వెంటనే వితిన్ 3 డేస్‌లో మీ బ్యాంక్ డీటెయిల్స్ వెస్టీజ్‌కి సబ్మిట్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు వెరిఫై చేస్తారు. అండ్ ఎవ్రీ మంత్ మీకు రావాల్సిన చెక్స్ కానీ, పేఔట్స్ కానీ, బోనసెస్ కానీ అన్నీ మీకు డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. ఓకేనా? దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఐ థింక్ మీకు ప్రాపర్‌గా అర్థమైందనుకుంటా. వెస్టీజ్ యాప్‌లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా చెప్పాను నేను. సో, ఈ వీడియో ప్రాపర్‌గా మీరు చూసారు కాబట్టి సో, నెక్స్ట్ మీ టీమ్‌లో ఎవరైనా స్టార్ట్ అయితే వాళ్ళకి ఈ వీడియో పక్కా షేర్ చేయండి. ఎవ్రీ పర్సన్ వెస్టీజ్ యాప్ గురించి మీకు బాగా తెలియాలి. బికాజ్ మన టోటల్ బిజినెస్ మొత్తం ఈ అప్లికేషన్ మీదే రన్ అవుతుంది. వెస్టీజ్ యాప్. సో, మీకు దాన్ని ఎలా వాడాలి? అందులో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి? అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? షాపింగ్ ఎలా చేయాలి? ఇవే మీకు తెలియకపోతే మీరు బిజినెస్ ఏం చేస్తారింకా? గైస్ చాలా సింపుల్ మెసేజ్ యాప్ యూజ్ చేయడం. సో, ఐ థింక్ ఈరోజు మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటాను. అండ్ విత్ ఆల్ దీస్ వర్డ్స్ గైస్ థాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై.